గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కెనన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు, మీకు క్లినికల్ కేసు గురించి చెప్పాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, మిస్ కాకుండా. మెయిన్ ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం, మీకు అవేర్నెస్ కోసం ఈ కేసులో జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటే మన యానిమల్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు చాలా సీరియస్ స్టేజ్లో మొన్న ఈవినింగ్ పండగ రోజున 16వ తారీఖు అనుకుంటా, ఈవినింగ్ నైట్ 11 o'clock వచ్చారు. ఎమర్జెన్సీ కేసు ఏంటంటే, ఇది ఒక 2 days నుంచి ఒక మేల్ డాగ్, స్పిడ్జీ డాగ్, యూరినరీ అబ్స్ట్రక్షన్ వలన యూరిన్ పోయిట్లా 2 days నుంచి. దాంతో లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ షాక్లో ఉంది, పొట్ట ఉబ్బిపోయింది, బ్లడ్ డిస్టెండ్ అయ్యి, తర్వాత దానికి టెంపరేచర్ చూస్తే 105 ఉంది. ఆల్మోస్ట్ షాక్ స్టేజ్లో ఉంది. తీసుకొచ్చారు నైట్ 11 o'clock. దానికి ఇమీడియట్గా సెలైన్ పెట్టడం, టెంపరేచర్ కంట్రోల్కి యాంటీబయాటిక్, తర్వాత మిగతా ట్రీట్మెంట్స్, తర్వాత కేథటరైజేషన్ కూడా చేసాం. ఈ కేథటర్ తోటి, ఇన్ఫాంట్ ఫీడింగ్ ట్యూబ్ తోటి కేథటరైజేషన్ చేసి ట్యూబ్ వెళ్ళలేదు. సో ఇక మేము ఫ్లూయిడ్స్ పెట్టేసి, డిహైడ్రేషన్ ఉంది కాబట్టి షాక్కి ట్రీట్మెంట్ ఇచ్చాము, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, టెంపరేచర్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ట్యూబ్ పాస్ చేస్తే ఎక్స్టర్నల్ యూరిథ్రల్ ఆరిఫిస్ నుంచి ట్యూబ్ కూడా పాస్ కాలేదు. సో దానికి ఏం చేసామంటే, ఇక బ్లాడర్ ఎక్స్టెండ్ అయ్యటం వల్ల ఏంటంటే రెస్పిరేషన్ కూడా కష్టంగా ఉంది, రెస్పిరేషన్ సరిగ్గా తీసుకోలేకపోతుంది. ఎందుకంటే బ్లాడర్ డిస్టెండ్ అయినప్పుడు బాగా ఏంటంటే అది వెళ్ళి డయాఫ్రమ్ ప్రెస్ చేస్తుంది, డయాఫ్రమ్ వెళ్ళేసి మళ్ళీ లంగ్స్ మీద ప్రెషర్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. సో అందువల్ల ఏం చేసామంటే, ఇంకా ఎమర్జెన్సీ కండిషన్స్లో కేథటరైజేషన్ చేసాం. ఇది డైరెక్ట్గా అబ్డామెన్లోకి, బ్లాడర్లోకి నీడిలేసి, 16 gauge నీడిలేసి ఫ్లూయిడ్ని డ్రైన్ చేయడం వల్ల బ్లాడర్ డిస్టెన్షన్ తగ్గిపోయి మళ్ళీ రెస్పిరేషన్ నార్మల్గా వచ్చింది, సెలైన్ ఇవ్వడం వల్ల. ఈ నెక్స్ట్ డేకి ప్లాన్ చేసాము. ఆ కేసుని ఇంపేషెంట్గా తీసుకొని నెక్స్ట్ డేకి ఆపరేషన్కి ప్లాన్ చేసాము. నెక్స్ట్ డే 9 o'clockకి సర్జరీ చేసాం అన్నమాట. ఈ కేసులో ఏం జరిగిందంటే, మీకు చెప్తాను ఏం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది యూరిథ్రల్ అబ్స్ట్రక్షన్, అంటే యూరినరీ స్టోన్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే, దిస్ ఈజ్ ద యూరినరీ బ్లాడర్. ఇది యూరినరీ బ్లాడర్, చూడండి ఇట్లా ఉంటుంది యూరినరీ బ్లాడర్. ఇక్కడ పెనిస్లో ఆస్పెనిస్ అని ఉంటుంది, ఆస్పెనిస్ అని బోన్ ఉంటుంది ఇక్కడ. ఇది ఎక్స్టర్నల్ యూరిథ్రల్ ఆరిఫిస్. దీనికి ఇక్కడ 2 యూరిటర్స్ అంటారు. ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి, లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ. ఈ లెఫ్ట్ రైట్ కిడ్నీస్లో నుంచి యూరిటర్స్ ద్వారా బ్లాడర్లోకి యూరిన్ వస్తుంది. ఇక్కడ స్టోన్స్ ఫామ్ అయ్యాయి. ఈ స్టోన్ వచ్చేసి ఏంటంటే, ఈ నెక్ ఆఫ్ ది బ్లాడర్ ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మేము ట్రై చేశాను, ఏం చేశానంటే క్యాథెటర్ పాస్ చేసి ఇక్కడి నుంచి మన స్టోన్ మామూలుగా ఇక్కడే లొకేషన్ ఉంటుంది అనమాట. జనరల్గా ఆస్పెనిస్లోనే, బోన్లోనే ఎక్కువగా అబ్స్ట్రక్షన్ వస్తుంది. కానీ ఈ కేసులో ఏం జరిగిందంటే, ఇక్కడ వచ్చింది అబ్స్ట్రక్షన్, అంటే నెక్ ఆఫ్ ది బ్లాడర్లో ఈ టర్నింగ్లో వచ్చింది. సో ఏం జరిగిందంటే, ఇటు నుంచి పాస్ చేయడానికి ఈ ట్యూబ్ ఇట్లా పైకి వెళ్ళాలి. సో ఏం చేయాల్సి వచ్చిందంటే, అబ్డామిన్ కూడా ఓపెన్ చేసి, అబ్డామిన్ నుంచి మళ్ళీ బ్లాడర్ను బయటికి తీసి, బ్లాడర్ను ఓపెన్ చేసి, బ్లాడర్ యూరిన్ మొత్తం రిమూవ్ చేసి, రిట్రోగ్రేడ్ ఫ్యాషన్లో, సిస్టో యూరిథ్రాటమీ అంటారు అనమాట. రిట్రోగ్రేడ్ ఫ్యాషన్లో ఇక్కడి నుంచి స్టోన్స్ తీసేసి, బ్లాడర్లో నుంచి ఈ ట్యూబ్ని ఇటు పాస్ చేసి, ఇక్కడి నుంచి ఇక్కడ యాంకర్ చేసాం అనమాట. యాంకర్ చేసి ఈ స్టోన్స్ కూడా రిమూవ్ చేసి, తర్వాత మళ్ళీ బ్లాడర్ క్లోజ్ చేసి, తర్వాత అబ్డామిన్ క్లోజ్ చేసి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ యాంకర్ చేయడం ద్వారా యూరిన్ పోసుకున్నది డాగు. అది నెక్స్ట్ డే 2 days ఇంపేషెంట్ పెట్టుకున్న తర్వాత రికవర్ అయింది. ఈ వాళ్ళు చేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఈ కేసులో మీకు మెయిన్ అవేర్నెస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియో ద్వారా ఏ డాగ్ అయితే కంప్లీట్ అబ్స్ట్రక్షన్ యూరుతున్నప్పుడు, యూరిన్ కంప్లీట్గా ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే చాలా ప్రమాదం. అది వితిన్ 2 daysలోనే ఈ బ్లాడర్ మొత్తం డిస్టెండ్ అయ్యి రెస్పిరేషన్ తీసుకోవడం కూడా కష్టమై షాక్లోకి వెళ్ళిపోద్ది డాగ్. అదే సపోజ్ స్టోన్ కనుక రౌండ్గా ఉండి ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, కంప్లీట్గా మీకు యూరిన్ కంప్లీట్గా రాదు. కొన్ని స్టోన్స్ ఎట్లా ఉంటాయంటే, ఈ గార్గుడ్గా ఉంటాయి అన్నమాట. ఇట్లా అంటే రౌండ్గా ఉండే స్టోన్ వల్ల ఏంటంటే కంప్లీట్ అబ్స్ట్రక్షన్ వచ్చి యూరిన్ పూర్తిగా అయిపోద్ది. అది కొంచెం డేంజరస్ కేసు. అట్లా కాకుండా కొంచెం గరుగ్గా ఉండి ఈ బ్లాడర్ ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే, కొంచెం అది రౌండ్గా లేకపోవడం వలన కొద్ది గ్యాప్ ఉండి దీని ద్వారా యూరిన్ కొంచెం డ్రాప్ బై డ్రాప్ పడుతుంది. అట్లాంటి కేసు కొద్ది ప్రమాదం ఉండదు. ఈవెన్ 1 week అయినా కానీ ప్రమాదం ఉండదు సర్జరీలో. బట్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే, యూరిన్ కానీ
కంప్లీట్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు విత్ ఇన్ 2 days లోపు కనుక మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే యానిమల్ షాక్లోకి వెళ్ళి చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సర్జరీ చేసినా సర్జికల్ స్ట్రెస్ వల్ల కూడా చనిపోతుంది అనమాట. సో ఈ కేసులో ఏం జరిగిందంటే లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారు. లాస్ట్ మేము నైట్ 11 o'clockకి ఆపరేట్ చేయడానికి కుదరక ఫస్ట్ ఎయిడ్ చేసి ఫ్లూయిడ్స్ ఇవ్వటం, తర్వాత యూరిన్ డ్రైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేట్ చేసాం 9 గంటలకి. యానిమల్ వాజ్ సక్సెస్ఫుల్లీ రికవర్డ్. ఇది గుంటూరులోది ఒక లాయర్ గారిది, పేరు చెప్పడం కరెక్ట్ కాదు. అందువల్ల దీంట్లో మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మెయిన్గా మీరు కంప్లీట్ యూరినరీ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు డిలే చేయకుండా ఇమీడియట్గా సర్జన్ని, వెటనరీ సర్జన్ని కన్సల్ట్ చేసి ఆపరేట్ చేయించుకుని ముందు ఎక్స్రే తీస్తే కనుక ఎక్స్రేలో మనకు తెలిసిపోతుంది బ్లాడర్లో ఎక్కడ స్టోన్ ఉంది, ఆస్పెనిస్లో ఉందా, నెక్లో ఉందా అనేది తెలిసిపోతుంది అనమాట. ఈ కేసులో ఏంటంటే నైట్ రావడం వల్ల ఎక్స్రే తీయడానికి కూడా అవకాశం లేకపోవడం వల్ల ఏంటంటే మాకు అబ్స్ట్రక్షన్ ఇక్కడ ఉందని కూడా తెలియదు. అందుకని ఎక్స్రే కూడా లేకుండానే ఆపరేట్ చేసాం. ట్యూబ్ వేసేసి రివర్స్ ఫ్యాషన్ ట్యూబ్ వేసి ఫిక్స్ చేసి దాన్ని సేవ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కంప్లీట్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మీరు డిలే చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేయించుకోవాల్సిందే కోరుతున్నాను. ఈ వీడియో ద్వారా మీకు మెయిన్గా ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. మీకు లాస్ట్ వీడియోలో కూడా నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. 7093638138. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటంటే, లాస్ట్ వీడియోలో క్లినిక్ని కూడా మా ఇంటి పక్కన షిఫ్ట్ చేయడం జరిగింది. 9 to 6 అవైలబుల్గా ఉంటానని చెప్పాను. ఈవినింగ్ midnight కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చినా కానీ ఈ కేసు లాగానే ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేయండి, నేను ఇమీడియట్గా అటెండ్ అవుతాను. మీకు ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం నేను అబ్రాడ్ వెళ్తున్నానని కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఈ యూట్యూబ్ వీడియోలు చేయటం కానీ, తర్వాత మెసేజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వ్యాక్సినేషన్ డివార్మింగ్ పంపించడం. సో అవన్నీ నేను మళ్ళీ కొత్త వెబ్సైట్ తీసుకొని వీడియోస్ మెసేజెస్ పంపిస్తాను. తర్వాత యూట్యూబ్ వీడియోలో కూడా వీక్లీ వన్స్ అట్లీస్ట్ మీ క్లినికల్ కేసు ఏ కేసుల్లో అవేర్నెస్ మీకు తీసుకురావాలి దాని గురించి మీకు చెప్తాను. మెయిన్గా ఏంటంటే, మీరు నన్ను కాంటాక్ట్ చేసేటప్పుడు కూడా వాట్సాప్ ద్వారా చేయండి. వీలైనంత వరకు కాల్ చేయమాకండి. అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కన్సల్ట్ అవ్వండి. ఇది గుంటూరులోని కెనైన్ క్లినిక్, నార్నే టవర్స్ దగ్గర సాయిబాబా రోడ్లో ఉంటుంది నా క్లినిక్. ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకేం ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఏముండదు. యూట్యూబ్ నుంచి నాకేం మానిటరీ బెనిఫిట్ ఏముండదు. ప్రాబ్లీ ఏదైనా బెనిఫిట్ ఏమైనా ఉందంటే నా పేరు మీకు 10 మందికి తెలుస్తుంది, మీకు హెల్ప్ చేసిన వాడిని అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీకు కలుద్దాం.